హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సమ్మర్ కదా! సమ్మర్‌లో ప్రయాణాలు చాలా హిట్‌గా ఉన్నాయి. కానీ ఈసారి ప్రయాణం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను ఈసారి హనుమాన్ జయంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళానండి. అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఒకటుందనమాట. స్వామివారిని ఎంత చక్కగా అలంకరణ చేశారంటే అంత చక్కగా అలంకరణ చేశారు. స్వామివారికి తమలపాకుల మాల, అప్పాల మాల, వడమాల ఇవన్నీ వేసి చాలా సుందరంగా తయారు చేశారండి. అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు కూడా చేశారు. పూజలో కేవలం పర్టిక్యులర్‌గా వీళ్ళే పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళే పార్టిసిపేట్ చేయాలని ఏమీ లేదు. అందరూ కూడా ఆ పూజలో పాల్గొని పూజను చాలా చక్కగా జరిపించారు. స్వామివారికి పూజ చేసుకున్నంత సేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకులతో తమలపాకు పూజ, అలాగే సింధూరంతో పూజ, తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకం మొదలైనటువంటివన్నీ కూడా మా చేతులతో మేము చేస్తుంటే తెలియని హ్యాపీనెస్ అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు ఎక్కడన్నా చేస్తుంటే అర్చకులు చేస్తుంటే చూడడమే, అంటే అది మనం స్వయంగా చేస్తుంటే దాని ఫీలింగ్ వేరేగా ఉంటుంది కదా. ఆ పూజ అంతా పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి స్వామివారికి హనుమాన్ చాలీసా పారాయణం చేద్దాం అనుకున్నాము. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసామండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఒక కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా మంచి అనుభూతి కలిగిందనమాట. వెళ్ళినందుకు చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత కమిటీ సభ్యులందరూ కలిసి కొన్ని ఈవెంట్ని కూడా కండక్ట్ చేశారండి. అందులో అందరూ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అదంతా పూర్తయిన తర్వాత స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈవినింగ్కి మేము తిరిగి బయలుదేరి మళ్ళీ వచ్చేసామండి మా ఇంటికి. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీరు హనుమాన్ జయంతిని ఎలా జరుపుకున్నారు?